పెద్దల ఆశీర్వాదం. మీరు ఏదో ఒక పెద్ద పని కోసం బయటికి వెళ్ళినప్పుడు పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలని అంటారు. ఎందుకంటే మనకు వారి ఆశీర్వాదం లభిస్తే ఆ పని విజయవంతం అవుతుంది. చాలామంది ఇది అబద్ధం అనుకుంటారు, మరియు ఇదంతా పనికిరాని పని అని వారు భావిస్తారు. కానీ మనం మనం కూడా వారిలో ఒకరం. అందుకే ఈరోజు మనం పెద్దల ఆశీర్వాదం ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో మరియు ఫలవంతమైందో తెలుసుకుందాం. పూర్వం సదాచార వేద పండితుడు ఉండేవారు. సరస్వతీ కటాక్షమే కానీ లక్ష్మీ కటాక్షం లేనివాడు. అతను ఒక్కడే కుమారుడు. పండితుడికి వాక్శుద్ధి కలవాడిగా పేరొందినాడు. అవసాన దశలో కొడుకును పిలిచి, నాయనా, నేను నీకంటూ ఏ ఆస్తిపాస్తులు కూడబెట్టలేదు. కానీ నేను ఇంతవరకు నా జీవిత పర్యంతం ఆర్జించిందంతా ఒకటే. జీవితాంతం నా పని ఏడలు ఎల్లప్పుడూ నిజాయితీగా ప్రామాణికంగా ఉన్నానని నీకు నమ్మకం ఇవ్వగలను. కాబట్టి నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను. నీవు జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా విజయవంతంగా ఉంటావు. నువ్వు ఏది పట్టినా అది బంగారం అవుతుంది నాయన అని చెప్పి ప్రాణాలు వదిలాడు. తండ్రికి చేయవలసిన కర్మలన్నీ చేసేసాడు. చేతులు చిలిగవ్వలేదు. విచారంతో సముద్రం తీరం చేరి ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఊరికే కూర్చోక చేతితో దోశల నిండా ఇసుకుని తీసుకుని క్రిందకు పోస్తున్నాడు. ఒకసారి పోసేశాడు. రెండోసారి పోసేటప్పుడు తండ్రి ఆశీర్వాదం గుర్తొచ్చింది. పట్టిందల్లా బంగారం అవుతుంది, ఈ ఇసుక బంగారం అయితే ఎంత బాగుంటుందని ఇసుకను క్రిందకు పోసి చూశాడు. మూడోసారి ఇసుకను చేతిలోకి తీసుకుని తల పైకెత్తితే చుట్టూ సైనికులు తమ ఆయుధాలు గురిపెట్టి నిల్చుని ఉన్నారు. ప్రక్కన రాజుగారు ఉన్నారు. ఆయన తీవ్రంగా, ఏం చేస్తున్నావు, ఏం వెతుకుతున్నావు అని అడిగారు. దానికి తండ్రి మరణం, తన దుస్థితి వివరించాడు. అప్పుడు సైనికులు దూరంగా తొలగారు. రాజుగారు అన్నారు, మా నాన్నగారు కూడా ఇలానే ఆశీర్వదించి నాకు బహుమతిగా ఒక ఉంగరం ఇచ్చారు. అది 2 రోజుల క్రితం ఎక్కడో పడిపోయింది. 2 రోజులుగా వెతుకుతున్నాం. నీవు ఆ విషయం తెలుసుకుని వెతుకుతున్నావని మా సైనికులు అనుకున్నారు అని చెప్పగానే చేతిలోని ఇసుక చటాలని క్రిందకు వదిలి లేచాడు. తండ్రి వాగ్బలం, ఆ ఇసుకలోనే రాజుగారి ఉంగరం దొరికింది. రాజుగారి సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. వెంటనే 3 సంచుల బంగారు నాణాలు కానుకగా ఇచ్చారు. దానితో బంగారు నగల వ్యాపారం ప్రారంభించి అంచెలుగా ఎదిగి ఆ రాజ్యంలోని గొప్ప గొప్ప వ్యాపారస్తుల జాబితాలోకి చేరిపోయాడు. తల్లిదండ్రుల ఆశీస్సులకు అపారమైన శక్తి ఉందని, వారి ఆశీస్సుల కంటే గొప్ప సంపద మరొకటి లేదనేది వాస్తవం. మన పెద్దలను గౌరవించడమే భగవంతుడికి మనం చేసే ఉత్తమమైన సేవ. మాతృదేవోభవ, పితృదేవోభవ.